అధ్యాయము మొదటి నుంచి కొన్ని చదవమా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. హల్లెలూయా. చాలా మంది ఈ రోజుల్లో మానవ జీవనాన్ని దేవుడు ఈ లోకంలో ఎందుకు సృష్టించాడంటే తన పని కొరకే అని మొదటి ప్రణాళిక సిద్ధపాటు చేసుకున్నాడు. కానీ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ వారు ఆలోచన ప్రకారంగా మారిపోవడం జరిగింది. ఇది సాతాను యొక్క ప్రేరేపణ. మరి సాతాను కూడా సమూహంలో ఆయన కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి యోబు గ్రంథంలో రాయబడి ఉంది కదా, ఉందమ్మా లేదా? ఉంది, క్లియర్గా ఉంది. అంటే సాతాను కూడా దేవుని దగ్గరికి వెళ్ళే శక్తి ఉంది, లేకుండా లేదు. కానీ ఆ శక్తిని దేవుడు కొంతవరకు వినియోగించే అవకాశం సాతానికి ఇచ్చాడు. మిగతాది దేవుని స్వాధీనంలో ఉంచుకున్నారు. ఈ రోజుల్లో సామాజికంగా మనం బ్రతుకుతున్న మనము దేవునితో కలిసి జీవించడానికి ఇష్టపడం. దేవునితో కలిసి జీవించడానికి, దేవుడితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడం. లోకములో పనుల కోసము, లోకములో ఉన్న అవిక కార్యాల కోసము, బంధువుల కోసము, స్నేహితుల కోసము ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. దేవుని సమయాన్ని దొంగిలించే ఆలోచన కలిగి ఉంటాం. అందుకే ప్రతి సమయం ముందు కూడా దేవుని వెతకమని మన అనేక పత్రికల్లో కూడా రాయబడి ఉన్నది. పిల్లలు చూడండి, చిన్న జ్ఞానము 10 రెఫరెన్సులు చూడకుండా చక్కగా జ్ఞానంతో జ్ఞాపక శక్తి పెంచుకొని చెప్పగలిగారు. సో ఇప్పుడు మనము ఒక వాక్యాన్ని మనం అడిగితే రెఫరెన్స్ వెతుక్కోవాలి. కారణం ఏంటంటే మందిరంలో ఉన్నప్పుడే వాక్యాన్ని మనం ధ్యానిస్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని మర్చిపోతాం. కాబట్టి అవి మన జ్ఞాపకం ఉండవు. ఎందుకంటే మన వయసు పెరుగుతూ ఉంది. అందుకనే బాల్యములోనే పిల్లలకి భక్తి నేర్పించాలంట. బాల్యంలో పిల్లలకు భక్తి నేర్పితే వాళ్ళు పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోరు, విడిచిపెట్టరు. దాన్ని జ్ఞాపకం ఉంటుంది. సమయం చూడండి, చిన్నప్పటి నుంచి బిడ్డల్ని తల్లి ఎలా పెంచిందంటే దైవికమైన జ్ఞానంతో పెంచింది. మరి యొక్క ఏలీ గారి యొక్క పరిచారకుడికి పరిచయం చేసే వాళ్ళ చిన్న బాల్యం నుంచి కూడా దానికి ఆదరణగా ఆ బిడ్డ అక్కడ వదిలేసింది అనమాట. అయ్యా మీ చదువులో పెరగాలి నా బిడ్డ అని చెప్పి పెద్దవాడైపోయాడు, గొప్పవాడు అయిపోయాడు, ఒక ప్రవక్త అయిపోయాడు ఆయన. కనుక బిడ్డలు పెంచే విషయంలో కూడా మనం అటువంటి ప్రాధాన్యత కలిగి ఉండాలి. ఈ రోజు మన కోసం దేవుడు తన ఆలోచన ఏంటంటే నాతో మీరు కలిసి జీవించాలి, మీరు ఎప్పుడు నన్ను వెంబడించాలి, నాతోనే ఎక్కువ మీరు గడపాలి ఆయన ఆశపడుతూ ఉంటాడు. కానీ మనమైతే లోకంతో గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనమైతే పని పాటల్లో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటాం. మనమైతే చాలా మంది మరి బయట ప్రదేశాలు తినడానికి ఇష్టపడుతుంటాం. వస్తూ దానిలో చూస్తూ ఉంటాం. సహోదరికి ఇంకా జ్ఞానం రాలేదు, కొత్త సంవత్సరం వచ్చినా సరే వారికి ఇంకా జ్ఞానోదయం కలగలేదు. ఇది విశ్రాంతి దినము కదా, పరిశుద్ధ దినము కదా, దేవుని సన్నిధికి వెళ్ళి మనము గడుపుదామని లేదు. ఏమంటే ఎవరో వస్తున్నారు అట్లా చూసి రావాలట. మరి క్షణ మంది ప్రాణం పోతే వాళ్ళు చూసి వస్తారో లేదా ఇలాంటి వెళ్ళిపోతారో మనకు తెలియదు. హల్లెలూయా. కనుక ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే దేవునితో మనము కలిసి జీవిస్తే, ఆయనతో మనం కలిసి ఉంటే మనం పొందుకునే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ముందు తీసుకెళ్తాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చదవమా 42 వరకు. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు. ఈ లోకంలో చాలా మంది దేవుడు అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని. చూడండి, దేవుడిని ఈ రోజు ఇంట చేర్చుకునేందుకు ఇష్టపడింది మార్తా. దేవుణ్ణి తన ఇంటికి పిలిచి ఆహ్వానించి తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చి చక్కని భోజనం పెట్టి తను మనస్ఫూర్తిగా సంతృప్తి పరిచి దేవుణ్ణి సంతృప్తి పరచాలని ఆలోచించింది. ఈ విశ్రాంతిని మనం ఏం ఆలోచిస్తున్నామంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి, దేవుని మన హృదయంలోనికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి మనం వెళ్ళి తను ఇచ్చే జీవాహారాన్ని మన హృదయంలో దాచుకుని ఆ జీవితం మనం జీవించాలి. మార్త అనుకుందట, యేసయ్య నా ఇంటికి పిలుస్తాను, యేసయ్య ఇంటికి పిలిచిన తర్వాత యేసయ్యకి మంచి ఉపచారం చేస్తాను, మంచి పిండి వంటలు చేస్తాను, మంచి మంచి ఆహారం ఆయనకి ఈ రోజు నేను పెడతాను, కడుపు నిండా భోజనం పెడతాను ఆలోచించిందంట. చదువు వాక్యాన్ని ముందుకెళ్ళి ఇంకా ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. హల్లెలూయా. చూడండి, దేవునితో ఉండడానికి ఇష్టపడింది ఆమె. మార్తా ఇంటిలో పనులతో ఉండడానికి ఇష్టపడింది, మరియా దేవునితో ఉండడానికి ఇష్టపడింది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు శ్రేష్టమైన వారంటే మరియాయే శ్రేష్టమైనదిగా ఎంచబడింది. హల్లెలూయా. ఇలా కొన్ని రెఫరెన్స్లు మీకు జ్ఞాపకం చేస్తాం, కొన్ని మాత్రమే, ఎందుకంటే చాలా ఉన్నాయి, చెప్పుకునే మన సమయం కూడా చాలు. మనం దేవునితో గడపడానికి ఇష్టం పడినప్పుడే మనం ఉత్తమమైన వారిగా ఎంచబడతాం, శ్రేష్టమైన వారిగా ఎంచబడతాం.
ప్రత్యేకించబడిన వారిగా ఎంచబడతాం. దేవునితో గడిపే సమయం చాలా తక్కువ భూలోకంలో మనకి. మన పనుల నిమిత్తం చాలా సమయం గడపగలము, కానీ దేవునితో గడపడానికి చాలా తక్కువ సమయాన్ని కేటాయించుకుంటున్నాము, చాలా తక్కువ. ఈవెన్ మనం ప్రతిరోజు ఆ కాల నియమన ప్రకారంగా మనము దశమ భాగములు దేవుని సమయాన్ని తీస్తే 2 గంటల 44 నిమిషాల పైన ఉంటుంది. మనం 2 గంటల 44 నిమిషాల పైన ఉంటుంది. ఏమండి, అంత సమయాన్ని దేవునితో మనం గడుపుతాం. వంటకు 1 గంట గడుపుతాం, ఉద్యోగానికి 8 గంటలు గడుపుతాం అమ్మా, సెల్ ఫోన్కి 1 గంట 2 గంటలు గడుపుతాం, రాత్రి 12, 11 వరకు అమ్మా. పిల్లలతో కొంచెం సమయం గడుపుతాం, ఆటపాటలు గడుపుతాం, కానీ దేవునితో గడపడానికి ఇష్టపడతామా? చెప్పండి. మరి ఏమైనా మాట్లాడుతుందా? వేసుకొని నాన్న ఏమన్నా చెప్పు అంటుందా? లేదు. ఆయన పాదాల దగ్గర కూర్చొని వింటుందా? ఈ రోజు బైబిల్ చదువుతుంటే బైబిల్ కూడా నీతో నాతో కూడా అదే మాట్లాడుతుంటారు. టీవీలో ప్రసంగాలు చదువుతుంటే అవి మనతో మాట్లాడుతుంటే మనం వినవలసిన వాళ్ళు విని జ్ఞానం తెచ్చుకొని ఆ జ్ఞానానుసారం జీవించవలసిన మనం. కనుక మనము దేవునికి ఇష్టముగా దేవునితో కలిసి జీవితానికి ఇష్టపడితే, మనం ఆయనతో ఉండాలనుకుంటే మనల్ని ప్రధానమైన వారిగా, శ్రేష్టమైన వారిగా దేవుడు మనం ఎంచుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక ఆయన ఆశీర్వాదాలు పొందుకుంది మరియ. కానీ మాత చాలా కష్టపడుతుంది. ఎంత కష్టపడుతుందంటే యేసుప్రభు వారికి వండి పెట్టాలి, ఆ వచ్చిన వారికి వండి పెట్టాలి, ఎవరెవరు ఉన్నారో అందరికీ వంటలు చేసి పెట్టాలి. ఈమె కూడా కష్టపడుతుంది. కానీ కష్టానికి ఫలితం ఉంటారు? చెప్పండి. ఆ కష్టానికి ఫలితం జీవితంలో కూడా ఆయన తెలుసా? మార్త, విస్తారమైన పనులు పెట్టుకున్నావు, చాలా పనులు పెట్టుకున్నావు నువ్వు. నీకు విశ్రాంతి దినం చాలా పనులు పెట్టుకున్నావు నువ్వు, శుక్రవారం దినం చాలా పనులు పెట్టుకున్నావు నువ్వు, ప్రార్థన సమయం చాలా పనులు పెట్టుకున్నావు. కానీ మరియా ఉత్తమమైనది ఏంటంటే దేవుని మాట వినడం కంటే ఉత్తమమైనది ప్రపంచంలో ఏదీ లేదు. సృష్టి ప్రారంభించినప్పుడు సృష్టికర్త మాటకి సృష్టి తల వంచింది. ఏమన్నట? ఆకాశమా ఎక్కడుండు, భూమి ఎక్కడుండు అంది. మనుషుల మాటకి ఒక్క దిక్కు నిలవలేదు. దేవుడి దగ్గర ఎంత ప్రయత్నం చేసినా దేవుడి దగ్గర నిలవలేదు. ప్రయత్నమే చేయడానికి చాలా కష్టం. వాళ్ళు చేసిన నిల్చున్న మన ఏదో సోదరులు వేదనలు వచ్చి తొట్టిల్లిపోతూ ఉంటారు. దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మనకు ఉండదు. ఈరోజు చాలా మంది ఒక క్రియ మన పట్ల జరిగింది, ఒక క్రియ జరగదనుకున్నాం. ఆ క్రియ జరగబోయినప్పుడు చాలా మంది మనం దూషిస్తూ ఉంటారు. అంటే క్రియ విశ్వాసము మనతో మా పిల్లలు చెప్పారు కదా, మనంటారా? మనం ప్రార్థించినప్పుడు ప్రార్థన పరిచయకపోతే సచిన శవంతో సమానం. దానికి శవానికి ఇటువంటి ఇది తేడా లేదు, ఇంకా 2 ఒకటే. మనలో క్రియ కనిపించాలి. దేవుని బిడ్డలుగా మనము జీవిస్తున్న భూలోకంలో మన నుంచి కొన్ని క్రియలు, సువాసన, మన నుంచి ఒక సువాసన కోరుకున్నాడు దేవుడు. నువ్వు ఏ విధంగా ఉపయోగపడాలో అనుకుంటున్నావో నువ్వు ఆలోచించుకో. నేను ఆలోచించుకుంటున్నాను, లేదా నేను దేవుడిని ఏ విధంగా నీకు ఉపయోగపడతానో ఒకసారి దేవునికి మన భారం నాకు చెప్తాం. ఆయన మనకి ఆది జారీ చేస్తాడు. ఒక వాక్యం ద్వారా, లేకపోతే స్వరం ద్వారా, స్వప్నం ద్వారా ఏదో విధంగా నీతో నాతో మాట్లాడి తన మార్గాన్ని మళ్ళించుకొని నడుపుకుంటాడు. ఇవి కట్టబడిన గాడిదలు సైతం కూడా అక్కడ ఉన్నాయట. ఎప్పుడు ఈ నలుగురికి సేవ చేయడమే, ఎప్పుడు ఈ మోత మోయడమే. రోజు నా యజమాని ఈపి మీద మూటలు పెట్టుకుని నడిపించినదే, కానీ మా బ్రతుకులు ఎప్పుడు ఈ బురదలో పోవాలనుకుంటున్నాను. పాపం ఏసై వెళ్తూ ఆ స్వరాన్ని విన్నాడు. విని మీ రాత్రి ఈ రోజు నేను మారుస్తుందని చెప్పేసి వెంటనే అది తీసుకున్నామని చెప్పారు. అవి వచ్చి యేసు మీద కూర్చున్నారు. ఏమో గాడిన తర్వాత కూడా ఎవరు మార్చారు? దేవుడు మార్చాడు. గాడికి కావాలంటే వస్త్రాలు అతనికి మనుషులకి వెళ్తారు, కానీ అతని గాడికి వస్త్రాలు. ఎక్కడికైతే కూర్చొని కుర్చీ కూడా ఇవి ఎక్కడికైతే కూర్చొని కుర్చీ చేసి వాళ్ళు నిజపడుతున్నాను. ఈయన ఒక సిఐ గారు, గోపాలపట్నం సిఐ గారు. నా జీవితాన్ని చిన్న 2 మాటలు మీతో పంచుకుంటాను. 1993, 94, 94 టైంలో ఒక వివాదం జరిగింది మా కుటుంబ సభ్యులకి, మా అమ్మగారికి, మా మధ్య. అంటే అప్పుడు మాకు పెళ్ళి 92లో వివాహం అయింది. 93, 94, 95 పిల్లలకి 3 సంవత్సరాలు. మా మామగారికి వారి చెప్పిన మాట బట్టి మా మీద ఒక కేసు పెట్టారని, మా బంగారం తినేశారని, ఆమె ఆస్తి అమ్ముకొని తినేసామని, ఆమె టార్చర్ పెడుతున్నామని, ఈ విధంగా ఒక కేసు పెట్టారనమాట. కేసు పెట్టిన తర్వాత ఎస్ఐ గారు కొంతమంది పరీక్షలు పంపించి ఇక్కడికి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. మా నాన్నగారిని ఆమెను తీసుకెళ్ళలేదు, నేను బలవంతంగా వెళ్ళాను. తర్వాత నేను వెళ్ళి ఆ ఎస్ఐ గారితో గొడవాడుతున్నాను అనమాట. గొడవాడితే తీసుకెళ్ళి లోపల సెంటర్ ముందంటాను. కాసి చాలా కోపంగా ఉన్నాడు. ఈ టైంలో ఎవరి నుంచి అతను తెలియదు. ముందు లోపలేసామన్నాడు. అయిపోయింది. లోపల కూర్చొని దేవుడు చిన్నప్పటి నుంచి జ్ఞానం ఇచ్చాడంటే మాట్లాడే జ్ఞానం నాకు ఇచ్చాడు. ఆ జ్ఞానం ఏంటంటే అప్పుడు చాలా పనిచేస్తుంది నాకు.
ఎస్ఐ గారు పిలిచారు టేబుల్ మంది, నాన్న చెప్పు అన్నారు. ఏంటి చెప్పండి సార్ అన్నా. మీరు పాప ప్రెగ్నెంట్ కాకుండా మీరు ఏమన్నా మందులు వాడుతున్నారా అని అడిగాడు. చూడండి ప్రశ్న ఎలా ఉందో. అప్పుడు పిల్లలు లేదు, అప్పుడు 3 సంవత్సరాలకి మాత్రం యాగం చేసిన పిల్లలు లేదు అంటే లేదేంటంటే మరి ఎందుకు పుట్టలేదు అన్నాడు. సరే మీకు సమాధానం కావాలి కదా. లాయర్ కూడా పక్కనే ఉన్నాడు. సార్ మీ కుని ప్రాంతంలో ఎంతమంది పిల్లలు లేకుండా ఉన్నారు చెప్తారని అడిగాను. అయితే తెలియదు, మీ ప్రాంతంలో ఉన్న వారికి మీకే తెలియదు, మీ ప్రాంతంలో ఉన్న వారికి మీకే తెలియదు ఎంతమంది పిల్లలు లేకుండా ఉన్నారు. మరి వాళ్ళందరికీ మందుల సప్లై మీరు చేస్తున్నారా, గవర్నమెంట్ చేస్తుందా, లేకపోతే వాళ్ళు పడతరిస్తుందా? ఒకసారి కనుక్కొని వచ్చిన వాళ్ళు మాడమని చెప్పాను. ఇది చాలా మూర్ఖులాగా ఉన్నాడు రా, ముందు లోపల పెట్టండి, బయటకు తీసుకురావాల్సింది. వచ్చి ఏం చేయాలి అర్థం కాలేదు. అర్థం కాక పాపం రాయలు పక్క ఎక్కువ తిరిగేస్తున్నారు. మీరు చాలా పీసుకొని కూర్చొని నేనైతే వాడికి, ఎందుకంటే తాడు పెడితే చేసుకున్నాం ఏదో ఒకటి. ఈ లోపల రాయలు అంటాడంటే మా మామ జరిగింది, నాన్న మీ అల్లుడు గారు చాలా మూర్ఖుడండి, ఈ సమయంలో ఇద్దరి జీవితం కూడా పోవచ్చు, అక్కడ విడిపోవచ్చు, మరి ఆలోచించుకోండి, నేనేం చేయలేను, ఎందుకంటే నేనేదో ఏమీ తెలియదేమనుకున్నాను, భయపడదాం అనుకున్నాను, కానీ అని తీసుకొని కూర్చున్నారు అని చెప్పేసి లాయర్ చెప్పడం జరిగింది. లాయర్ ఒక పక్క, ఎస్ఐ గారు ఒక పక్క, కానిస్టేబుల్ ఒక పక్క, పాల్గారు ఒక పక్క మాట్లాడుతున్నారు అనమాట. మాట్లాడుతున్నారు, సార్ ప్రాబ్లం ఇదేంటి అదేంటి ఇదేంటి అని అంటూ ఉన్నారు. నేను ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ కూడా తగ్గినాలో తప్పలేదు, తగ్గలేదు, కూర్చున్నాను. మా నాన్నగారు తగ్గించుకున్నారు. అంటే పోలేంది గొడవలు వదిలే, ఏదో అదేమని అన్నారు. అన్న తర్వాత ఒక అగ్రిమెంట్, ఒక పత్రం రాసుకున్నారు అనమాట. అలాగే గతంలో మీరు ఎలాగైతే అత్తవారింటికి వచ్చి వెళ్ళారో మళ్ళీ అలాగే వెళ్ళాలి అని రాశాడు. పాయింట్ నెంబర్ 1 దొరికిపోయి అడిగాను రైతులు. నన్ను ఒకసారి చదివించినా కానీ, గతంలో మీరు ఎలాగైతే అత్తవారింటికి వచ్చి వెళ్ళారో మళ్ళీ అలాగే ఉండాలి. గతంలో ఎలాగ వచ్చి వెళ్తే మరి కేసు పిల్లలు అడిగేది అంతే కదా. మరి గతంలో ఎలాగ వచ్చి వెళ్తున్నప్పుడు కేసు తిరిగి పెట్టారు. అంటే బాబు నీకు దండం పెడతాను, ఏదో విధంగా మీరు శుభ్రంగా కాపురం చేసుకుని శుభ్రంగా ఉంటారా ఉండరా అని చెప్పేసి మమ్మల్ని పంపిస్తాం. అప్పుడు మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టి తెలుసండి, లోపల తీసుకెళ్ళి ఎక్కడ కాదు కానీ నన్నే మా నాన్నగారు కాదు పెంచి ఉంటే బెంజిలో కూర్చోబెట్టిన బయటికి రానమాట. నాకు అది తిరిగి రిపీట్ అయింది 2019 సంవత్సరం. అదే స్టేషన్ మళ్ళీ నేను మన సహోదరి చర్చకొచ్చి, సహోదరి ఒక విషయంలో, ఒక దొంగతన విషయంలో ఆమె చిక్కుకుంది. ఆమె చిక్కుకున్నప్పుడు తన తల్లిదండ్రులు అడిగారట, వాళ్ళ అన్నదమ్ములు పిలిచింది, అమ్మని మేము రావనిస్తారు. మాస్టర్ గారు మీరు తప్ప నాకు ఎవరు దిక్కులేరండి. సరే పదమ్మా డ్యూటీ సెలవు వస్తాను. అందుకంటే మహాభాగ్యం వాళ్ళు వెళ్ళిన ఎక్కడికి ముందు మన కంచల పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఎస్పీ గారు లోపల కూర్చున్నారు. పిలిచారు, ఆమె పిలిచారు. ఆమె ఏదేదో చెప్పింది. అవన్నీ ఇప్పుడు మీరు తర్వాత చెప్తాను ఏం చెప్తారు. అయితే ఏమి చెప్తే ఈమె అబద్ధం ఆడుతుంది. అందులో మేడం కూడా వచ్చింది. వాళ్ళ మేడం ఈమె అబద్ధం ఆడుతుంది, మీతో ఎవరు వచ్చారమ్మా అంటే పాస్టర్ గారు వచ్చారు. లోపలికి పిలిచారు. లెక్కలో లోనకలగానే ఎస్పీ గారు కూర్చొని సార్ గౌరవించారు. మా కళ నీళ్ళు వచ్చారు, మా కళ నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఒకప్పుడు నాయన ఎంతైనా నా జీవితం గుర్తొచ్చింది. ఒకప్పుడు ఇదే స్టేషన్లో, అంటే తిరుగు ప్రాంత స్టేషన్లో నన్ను మూల చీకటి గదిలో కూర్చోబెట్టాను. ఇప్పుడు నన్ను ఒక అధికారి వేసి కూర్చొని గౌరవిస్తున్నారంటే నేను నీతో ఉన్నాను కాబట్టి చెప్పలేదు. నేను నీతో ఉన్నాను కాబట్టి కదా నాకు ఈ గౌరవం. సమాజంలో గౌరవంగా బతుకుతే నేను నీతో ఉంటాను అనుకొని కవి తెచ్చుకొని తెలుసుకొని బాగా అడుగుతారు. ఏమన్నా ఏదో జ్ఞాపకం వచ్చిందని చెప్పి అయిపోయింది. అసీగరత అయిపోయింది. అక్కడి నుంచి ఈమె ఇంకా అబద్ధం ఆడుతుంది. ఆడుతుని బయటకు వచ్చి సహోదరిని చెప్పిన ఆలోచించు, నువ్వు ఏది కరెక్ట్గా చెప్పావు నువ్వు బయటకు వస్తావు, లేదా చాలా ఇబ్బందులు పడతావు అని చెప్తే ఒక వారం రోజులు సమయం ఇచ్చారు. సమయం ఇచ్చి మళ్ళీ ఫోన్ చేసి రమ్మన్నారు. ఎక్కడికి? గోపాలపట్నం స్టేషన్. కంచరపాడు నుంచి గోపాలపట్నం. నేను కూడా మళ్ళీ గోపాలపట్నం వెళ్ళాలా? సరే వెళ్దామని. దాంతోపాటు అతను ఫ్రెండ్ రాజు ఆటో డ్రైవర్ ఆయన ఉన్నారు. దాంతోపాటు వచ్చేది కానీ కలిసి పట్టించుకుంటున్నాను. బయట నుంచి లోన్కి వెళ్ళాలన్నా మాట్లాడంటే నేను వెళ్ళను, నాకు భయం అంటున్నాడు. ఆ టైంలో చుక్కా శ్రీని ఆడ ప్రాంతం తెలిసే ఉంటుంది, పెద్ద దొంగ చేసిన అమ్మా అబ్బాయిని ఎదురుగా ఈ అమ్మాయిని పెట్టి కొడుతున్నాడు. రబ్బర్ చెప్పులతో కొడుతున్నారు, టైర్ చెప్పులతో. తట్లు వచ్చేస్తుంది దగ్గర, నా కళ్ళ ముందు ఉన్నది. ఎట్లా ఈ అమ్మ పట్టుకుని కాలు పడిపోయి గేట్ చేస్తుంది. అమ్మ ఇంటికి రావడం ధైర్యం ఉంది, ఉన్నది చెప్పు, ఇంటికి వెళ్ళిపోతావు. ఏమైనా తప్పు వస్తే నీకు తేడా వచ్చేస్తారు తీసుకొని చెప్తే
లోనికి ఆమెను పిలిచారు. పిలిచి సిఐ గారు, ఆయన ఎస్ఐ గారు కాదు, సిఐ గారు, ఇక్కడ ఎస్ఐ గారు సిఐ గారు తల్లిగారిని ఎవరు అన్నారు. వెంటనే పాస్టర్ గారు అంటే లేచి సైకిల్ ఇచ్చారు. ఎవరు సార్ లో బయటికి మంచి తింటారు క్లాస్కి, పాస్టర్ గారికి మంచిలో ఉంది అని చెప్పి తన టేబుల్ వచ్చి చాక్లెట్ తీసి ఇప్పుడు చాక్లెట్ తినండి సార్ అన్నారు. ఏంటి సార్ చాక్లెట్ అంటే ముందు తినండి, ఎందుకంటే టెన్షన్ ఫీల్ అవుతారేమో, దైవజనులు కదా, దైవజనులు కదా, మీరు దేవుని బోధించేవారు, అందరికీ మంచి నేర్పించేవారు, మీరు స్టేషన్లో ఉన్నారంటే ఏదో టెన్షన్ ఫీల్ అవ్వచ్చు కదా, ముందు తింటే రిలాక్స్ అవుతారని చెప్పేసి అది తిని మంచిది తాగినారు. మరొకసారి కలిగి వచ్చాను, దేవుడా అక్కడ ఎస్ఐ ఇక్కడ సిఐ ఎంత గొప్ప అనుకున్నాను. ఆయన ఒకటే అన్నారు, ఈ వయసు ఎంతమ్మా, ఈ పాప వయసు ఎంత, 10th క్లాస్ సార్. అలా అమ్మాయి, మీ ఇద్దరు అమ్మాయిలు వాడు చూసుకుంటావా, బాగుపరుచుకుంటావా అని అడిగాడు. ఈరోజు నువ్వు ముందే జస్ట్ 2 నిమిషాలు నువ్వు చూసావు కదా సిచ్యువేషన్ అలా ఉన్న అబ్బాయి, నిన్ను కూడా సేమ్ అలాగే కొట్టావు, కానీ నువ్వు ఒక వ్యక్తి వాళ్ళు బతుకుతున్నావు. నీ ఎంతలో వచ్చిన చాలా గొప్పదమ్మా, అది వయసు కాదు, ఆయనతో ఉన్నవాడు చాలా గొప్ప. దేవుని నమ్ముకుని దేవుని మీద ఆధారపడి చూస్తూ ఆయన అండర్లో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయన మందిరాన్ని వెళ్తున్నావని ఆయన చెప్తున్నారు కాబట్టి నేను ఇలాగ వదిలేస్తున్నాను, లేకపోతే చావు తెప్పలు కొట్టి పంపిస్తాను బయటకు. హల్లెలూయా. మరొకసారి దేవుని జ్ఞాపకం చేశాడు. దేవునితో మనం జీవించగలిగినప్పుడే, దేవునితో మనం కలిసి ఉన్నప్పుడే మనం ఏంటో అన్నది దేవుడు మనకు రుజువు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది విశ్రాంతిని విడిచిపెట్టి తిరగనందుకే ఒక భోజనంకో లేకపోతే ఒక పార్కులకో షికారుకో ఈ విధంగా జీవించాలని కోరుకుంటారు. కానీ ఈ పరిశుద్ధమైన తెలుగు దేవుని మందిరంలో కలుపుతాను, ఒక గంట గడికి దేవుడి మాటలు వింటాను, ఆయన స్తుతిస్తాను, దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, అవయవాలన్నీ బాగా ఉన్నాయి, అరగంట పాటు ఆయన స్తుతిస్తామని ఆలోచన కలిగి మనం సమయాన్ని వ్యర్థముగా పాడు చేసుకునే ప్రయత్నం కూడా ఉంటారు. క్రైస్తవులే, చాలా మంది క్రైస్తవులు ఎందుకో తెలియదు, జీవితాలు ఎన్ని సంవత్సరాలు సరే మార్పు కలగదు, హృదయం మారదు. ఆ హృదయం ఎందుకు కఠినమైపోతుందో, తర్వాత రాబోయే ఒక్కరిని ఎలా తప్పించుకుంటారో కూడా తెలియదు. 51 మాట్లాడుతుంటారు చూడండి, ఒక్కసారి చీల్చేస్తాడు దేవుడు, అప్పుడు పట్టించుకునేవాడు అనుకుంటాడు, కాపాడేవాడు ఒక్కరు కనిపించడట, కేకలేస్తామంట, అరుస్తామంట. 50 కనిపించదు, 51 ఉంటుంది. అది వాళ్ళ 17 దిద్దుబాటు నీకు ఆశ్చర్యం కదా, నీవు నా మాటలు నీ వెనక్కి త్రోసి వేసేదవు. ఎక్కడంటే దేవుని మాటలు ఎక్కడ తోసేస్తాం? వెనకకి. మన పనుల కోసం, మన ప్రవర్తన కోసం, మన అలవాట్ల కోసం, మన సుఖం కోసం కింద కనిపిస్తారు. 22 దేవుని మరచువారులాగా నేను యోచించుకొని లేనిలా నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడవును లేకపోవును. అది మనకు అవసరం అంటారా? ఆలోచిద్దాం. మన ప్రతి కొద్దిపాటి సమయమే. ఈరోజు మేము సాయిగా ఆలయం వస్తుండే మేము చాలా సంతోషపడ్డాం. ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి మాతో పాటు కలిసి సహోదరులు కూడా వస్తున్నారు, చాలా సంతోషం. కానీ దారిలో మాటలు పాస్టర్ గారు సేవ చేయడం వయసు అయిపోయింది, గౌరవం చెప్తున్నాను, ఇప్పుడు నీ చెప్తున్నాను, నాకు ఉంది చాలా మంచి పనులు చేయబోతుంది, చిన్న వయసు అయిపోతుంది, 46 వచ్చేసాను, ఇప్పుడు బ్రతుకుతాను, ఇప్పుడు చచ్చిపోతున్నాను. కానీ ఆశ ఉంది, దేవుని ప్రణాళిక చేయాలి, కష్టపడాలి. అంటే ఆమె అంటుంది, మోషే 80 సంవత్సరాల తర్వాత దేవుడు పిలుచుకున్నాడు, 40 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. ఆమె ఒకళ్ళకి ఆదరణ మాట చెప్తుంది. ఈ కొద్దిపాటి సమయాన్ని మనం ఆలోచించుకోండి. ఎప్పుడు బ్రతుకుతామో చచ్చిపోతామో మనకు తెలియదు అనుకుంటున్నాం. కెరియర్ బయటికి వెళ్ళిన తర్వాత మనం బ్రతుకుతాం, చచ్చిపోతాం తెలియదు. నిజంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి చచ్చిపోతే చాలా ధైర్యం మనం, ఎందుకంటే ఎక్కువ ఆయనతో కలిసి ఉన్నాం కాబట్టి. అందుకని దేవుడితో కలిసి మనం జీవిస్తే మనకు వచ్చే లాభాల గురించి చెప్తున్నాను నేను. మనకు వచ్చే లాభాలు ఇవ్వడం అక్కడ ఏమంటారు? 4వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త 21వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబును తన సహోదరుడైన యోహానును
మరి మరి ఇద్దరును సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేయుచుండి. ఆలోచించండి, జబదయితో కలిసి ఈ జాలర్లు తమ వలలు బాగు చేసుకుంటున్నాడు. యేసయ్య పరిసర ప్రాంతంలో ఆ సంచరిస్తూ వారిద్దరిని చూశాడట. వాళ్ళ దగ్గర ఉన్న ఒక అద్భుతమైన క్రియ ఏంటంటే వాళ్ళు చేసే పనిలో శ్రద్ధ. జెబెదయి కుమారులు యాకోబు యోహాను చేస్తున్న పనిలో ఇంట్రెస్ట్ చూసి యేసు ప్రభు కనిపించిందట. ఒక్కసారి నా పిలుపులకు ఇస్తాను, వాళ్ళు రమ్మంటాను అని పిలిచారట. పిలిచిన వెంటనే జెబెదయి కుమారుల యొక్క యోహాను యాకోబు వెంటనే చేస్తున్న పని విడిచిపెట్టి అక్కడ తండ్రి ఉన్నాడు, మా తండ్రి తిడతాడేమో అని కూడా భయపడలేదు. ఏదో పని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ముందు ఈ పని చూసిరా అంటాం మనం ఈ రోజుల్లో. దేవుని మందికి వెళ్తున్నా వాళ్ళ సరే పిల్లలకి మనం చెప్తాం, ఈ పని చేస్తే నువ్వు వెళ్ళు అంటాం. లేదా మనం బేగ వెళ్ళిపోతాను, తాళం తీస్తాను, లేకపోతే స్టాంపులేస్తాను, ఊడుస్తాను అని చెప్పాను. ముందు ఈ పని చేయి, ఈ పని చేసిన తర్వాత ఆ పనికి వెళ్ళు. ఈ పని అవ్వకున్నాడు కదా ఎవరు చెప్పాడా, దేవుడు మీకు చెప్పాడా అంటూ ఉంటాం. నేను చాలా సార్లు ఉన్నా వాస్తవం గారిని గద్దించాను. అలాగే ఈ పని మానేసి దేవుడి దగ్గర ఏమో చెప్పాడా. ఒక్కోసారి నా ఇల్లు గందరగోళంగా ఉంటది, మంచం మీద దుప్పట్లు ఉంటాయి, ఎక్కడ ఇప్పిన బట్టలు అక్కడే ఉంటాయి, ఉదయం డ్యూటీకి బట్టలు అక్కడే ఉంటాయి, సాయంత్రం వస్తాను అక్కడే ఉంటాయి. ఏమి ఎక్కడికి వెళ్ళావు అమ్మా, ఇంట్లో ఖాళీ లేదండి నీకు పని చేస్తున్నందుకు అయితే. నేను స్వార్థకి వెళ్ళినా నాకు ఏం చేస్తాను నాకు అర్థమవుతుంది. ఈ అర్థమైన పని కంటే ఆ పని బెస్ట్. చాలా సంతోషం. అది పని చేసుకొని ఎవరైనా వస్తే బాగోతుంది. ఇల్లు ఎవరో వస్తారు, ప్రార్థన చేసి వస్తారో చుట్టాలు వచ్చు, కానీ ఇల్లు బాగోతారు, వచ్చిన పని చేసుకో అని చెప్తున్నాను. చూసారా, ఆ టైంలో జెబెదయి నుండి కూడా తన పిల్లలు ఈయన గద్దించలేదు. సరే పిలిచిన వారు చాలా గొప్పవాడు కాబట్టి వెళ్ళిపోండిరా అని విడిచిపెట్టాడు. అలాగని వాళ్ళిద్దరి చేత అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు పత్రికలే రాయించగలిగాడు. ఆరోగ్య ఎంత జ్ఞానం ఇటు చూడండి. యేసుతో నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు చాలాలుగా చేసేది వాడితో చెప్పి. ఆలోచించుకుందాం, యేసయ్యతో ఉంటే వాళ్ళు పత్రికలు రాయగలిగారా, లేకపోతే తన తండ్రితో ఉంటే పత్రికలు రాయగలిగారా? యేసయ్యతో ఉంటే. మూర్ఖులు, ఏమి చదువురాని విద్యలేని పామరులు, వారితో కూడా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి అద్భుతమైన పత్రికలు రాయించారు. యోహాను సువార్త, యాకోబు పత్రిక, యోహాను పత్రిక, ప్రకటన గ్రంథం, యోహాను, ఇవన్నీ రాసిన వారు వాళ్ళే. ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు? దేవుడితో ఉన్నప్పుడు, దేవుడు విడిచినప్పుడు కాదు. ఏదైనా తోట దేవుని మాట ధిక్కరించి వ్యతిరేకించి వద్దన్న పని చేసిన వెంటనే ఏం చేశాడు? ఏదైనా తోటలోంచి తల్లి పడ్డ ఆదాము ఉన్నప్పుడు అగలున్నది చెప్పండి, చుట్టూ పొలాలే. ఇప్పుడు పొలం కొనుక్కుందామంటే డబ్బులు అయిపోతాయి. 200 కోట్లు పెడితే హ్యాపీలు రావు తిన్నది. ప్రకృతిని మా చేతిలో పెట్టాడు, దేవుడు మా చేతిలో పెట్టాడు. అనుభవించి విధానాన్ని కోల్పోయారు ఆదాము అవ్వాలి. కారణం లోకము సాంగతి చాలా తీయగా ఉండదు. లోకములో అలవాట్లు చాలా తీయగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. కొద్దిపాటి సమయమే, తర్వాత దాని బాధ మనం ఎవరితో చెప్పుకున్నా అర్థం చేసుకుని నాదులు ఒక్కడికి అనిపించడం. అప్పుడు మొరపెట్టి వాళ్ళ దేవుడా అని వాళ్ళు అంటాడట, ఉన్న సమయాన్నంతా అర్థం చేసుకుని పోయే సమయంలో దగ్గర వచ్చేవా, ఇప్పుడు నన్ను ఎలా ప్రకటన చేయగలవు? పోలే, ఇప్పుడు ఉన్న ఆరోగ్యంతో ఎంతో కొంత పని చేసుకుని విడిచిపెడతారు దేవుడు. అప్పుడు కూడా మనం శిక్షించడు. హల్లెలూయా. దాన్ని కనుక మాట చెప్పుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 9, 28, 29, 30, 32. ఈ మాటలు చెప్పి మొదలుకొని రమారని చదువు. ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా చూడండి, యాకోబును, యోహానును, పేతురును వెంట పెట్టుకొని తన మరణకాల సమయం అంటే ఎప్పుడంటే సిలువ వేసే ముందు ఆసక్తితో, చాలా రోదనతో, బాధతో, ఎంతో ఏడుస్తూ మురుగుతూ ఆ కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ ముగ్గురు ఏం చేస్తారట, కింద నుండి ప్రార్థన చేయని చెప్తే ఈ ముగ్గురు పడుకున్నారు. కానీ ఒక్కసారి చూసారంటండి యేసయ్య ఏం చేస్తున్నాడని. చూస్తే యేసయ్య పక్కన మరో ఇద్దరు వ్యక్తులు కనిపించారట. ఎవరట? మోషేయు, ఏలియా ఉన్నారట. హల్లెలూయా. చూడండి, మన మందిరంలో ఉంటాం, చాలా మంది ఆరాధన సమయంలో కళ్ళు మూసుకోం. ఎవరు ఏం చేస్తారో చూస్తూ ఉంటాం. చాలా తప్పు.
ఆరాధన సమయంలో మనం ఆత్మీయంగా దేవుడితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. కళ్ళు మూసుకొని ఆయన ధ్యానించాలి. ఆ టైంలో దేవుడు మీకు స్వరాన్ని ఇవ్వచ్చు, స్వప్నాన్ని ఇవ్వచ్చు. అది చాలా బాధతో ఎక్కడికి ఇచ్చారు. వెళ్ళినప్పుడు దారిలో బస్సులో కూర్చున్నప్పుడు చిన్న పిల్లలు పాస్టర్లు సంతోషంగా ఎత్తుకొని తీసుకొస్తున్నారు దగ్గరికి. మా గేట్ నుండి తీసుకుంటారు. ఇంకా చూస్తే గోపాల రావుడు కనబడుతున్నారు. అంతుంది నీ జీవితంలో. ఇప్పుడు నువ్వు మందులు వాడవు పిల్లల కోసం. మందులు వాడవలసిన అవసరం లేదు. వెంటనే దేవుడి గర్భాన్ని మళ్ళీ తెలుస్తున్నాను నీ కోసం చెప్పి ఆ ఆలోచన జరిగింది. నువ్వు చేసే పనిలోనే నీతో ఉంటాడు దేవుడు. నువ్వు ఆయనతో ఉన్నప్పుడు ఏదో స్వరంతో స్వప్నంతో ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు బలపరుస్తూ ఉంటాడు. కొండ ఎక్కి ప్రార్థన చేస్తుంటే అప్పుడు చూసారా కావాలని ఏలియాయు మోషే అక్కడ ఉన్నారు. మీరు పర్ణశాల కడదాం తండ్రి, మీరు ఎక్కడ ఉండడమే మంచిదన్నారట. వచ్చి చూడండి, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయిన వారు అమ్మా ఎప్పుడు కనిపించారు? యేసయ్యతో ఉన్నప్పుడు కనిపించారు. మనకు కనిపిస్తారా? చెప్పండి, కనిపిస్తారా? జబెదయి కుమారులు యోహాను, యాకోబు, పేతురు ఆయన వెళితేనే మోషే నిజంగా చూడగలుగుతారా? చూడలేదు. కానీ వారు చూసినవరా ఖచ్చితంగా ఇతను మోషే ఇతను ఏలి అన్నారట. హల్లెలూయా. ఇద్దరు మేము చూసామయ్యా. ఎలా చూశారు, ఎలా చూడగలిగాడు అనుభవం మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు ఉన్న వద్దవుతుంది వేస్తూ ఉంటే నువ్వు గతంలో నీ పితరులు కూడా చూడగల ధన్యత నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ మనం మరణిస్తే మనకంత ముందు ఇంత ప్రవక్తలందరినీ కూడా మనం చూడగలుగుతాం. యేసయ్యను కూడా మనం చూడగలుగుతాం. ఆయన సింహాసనం కూర్చొని పరిపాలన చేస్తున్న దగ్గరికి ఆయన మళ్ళీ ఎక్కడో కూర్చోబెడతాడు. కుటుంబాలు కూర్చోబెడతాను నీకు తీసుకెళ్ళి ఎక్కడికి నీకు 12 సింహాసాలు ఇస్తాను. ఏదొక్క సింహాసానికి దానం చేస్తాడు దేవుడు ఫ్రీగా. అమ్మ బొమ్మకి జాగా పోయేవారు మనకి. అడుగు జాగా ఎవరంటే కూర్చుని పండుగ పడుకుంటే పడుకునే మా నాన్న లైట్లు అయినవాడు కుడికి మా బుద్ధి మారలేదు. పాపం నీళ్ళు రావట్లేదు చెప్పేసి కింద నాకు ట్యాప్ ఉంటే ఆ ట్యాప్ ఓపెన్ చేసి నీళ్ళు పడేది. ట్యాప్కి బిగించారు మొత్తం కొత్తది నట్టేసి పడుతుంది. ఆ ట్యాప్ ఓపెన్ చేయకుండా ఎంత దరిద్రం కావాలని చూడండి అనమాట. ఎందుకు నాయన మోట్క వదిలి ఇచ్చారు అర్థం అవ్వట్లేదు. కనీసం మంచినీళ్ళు ఇంట్లో నీళ్ళు రాకపోతే మంది ఏం చేయమా. ఇలా ఒకే రూము మాకు పెళ్ళయింది. మా ఇద్దరిని లోపల పడుకోబెట్టి 10 మంది బయట పడుకున్నారు. బాబు వర్షం వచ్చినా ఎండ వచ్చినా చాపలు వేసుకొని గోడ కట్టుకొని కట్టుకొని దానికంత కంపు ఉంది. అని హృదయం అంతా పాడైపోయి నలభై. ఎందుకంటే యేసయ్య ఇప్పుడు ధనంతో నింపేసి యేసయ్యని బయటకు పోసేసాడు. యేసయ్య డబ్బుతో నింపిస్తుని ఉదయం డబ్బుతో నింపిస్తుని యేసయ్యని బయటకు తోసేసాం. కనుక మనకు హృదయ ఆలోచనలు దేవుని మీద ఉండాలి. పని మీద లేకపోతే లోకం మీద ఉన్నప్పుడు ఈయన మనలో ఉన్నది ఇష్టపడడు. ఎందుకంటే ఆలోచించండి, పాలు పెరుగు 2 ఉదయంతో ఒకలా ఉంటాయా? ఉండవు పాడైపోతుంది. వెంటనే అందమైన పాలు, శ్రేష్టమైన పాలు కూడా పాడవుతాయి. కానీ మన హృదయం కూడా అలాగే పాడవుతుంది. అందుకనే మన సావాసం ఎలాగొండాలి? మంచి వారితో సావాసం చేస్తూ ఉండాలి. మన స్నేహం ఎప్పుడు కూడా మాక్సిమం సాయి శక్తుల యేసయ్యతో స్నేహం చేయడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఆయన నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో అతనికి మించిన స్నేహితుడు ఎవ్వరూ కూడా ఉండరు. భూలోకంలో అతనికి మించిన స్నేహితుడే ఉండరు. యోహాను సువార్తలో 10 మధ్యలో మాట్లాడుతారు. 19 9 అధ్యాయం 12 వచ్చిన ఒకసారి 12, 17 పొద్దుగుంక ప్రారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి మనము ఈ అరణ్యంలో ఉన్నాము గనుక చుట్టుపక్కలనున్న గ్రామమునకును పల్లెలకును వెళ్ళి బస చేయ చూచుకొని వీరి కొరకు ఆహారంను సమకూర్చి వస్తామయ్యా అన్నారట. చూడండి, యేసయ్యతో ఉంటే చనిపోయిన మోషేను ప్లస్ ఏలియాను చూడగల శక్తి ఉంది. యేసయ్యతో జీవిస్తే విద్య లేని పామరులను పత్రికలేసే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. యేసయ్యతో ఈ జనసమూహం అంతా ఉంటే ఎంత బ్రతికింది? కడుపు కోసమేనా? చెప్పండి, దీనికోసమేనా? రాత్రులు పగలు కష్టపడి తెల్లవారు బయలుదేరిపోయి కష్టపడి దీనికోసమేనా? ఏమండి? కానీ యేసయ్య మాటలు విని జనసమూహం అంతా యేసు ప్రభు మాటలు విన్నారట. శిష్యులు అన్నారట, దేవుని యొక్క మహాశక్తిని గ్రహించలేక అయ్యా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడైనా మేము ఆహారం సమకూర్చుకొస్తాం, ఎందుకంటే చాలా సమయం అయిపోయిందని వెళ్ళారట. సరే, ఛాన్స్ మీకు ఇస్తున్నాను, వెళ్ళండి, నేను వద్దని చెప్పట్లేదు, వెళ్ళండి, వెళ్ళి రండి అని పంపిస్తే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ సమయం ఎక్కడ షాపులో ఎక్కడా లేవు.
ఒకవేళ షాపులు ఉన్నా 100 మంది ప్రజలకు ఆహారం దొరకదు. అన్ని తిరిగి వచ్చారట. అయ్యా ఎక్కడా కూడా దుకాణాలు లేవు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదని చెప్పాడట. చదువు వాక్యాన్ని. ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు పెట్టాలి. ఇంత జనానికి ఆహారం ఎలా పెట్టాలి చెప్పండి? ఈ ఉద్దేశం 5 రొట్టెలు 2 చేపలు ఏమన్నా ఇంతమందికి ఎలా పెట్టగలం ఆహారం అంటే, యేసయ్య 5 రొట్టెలు తీసుకుని రండి, 2 చేపలు పట్టుకొని రండి, మీ దగ్గర ఏది ఉన్నదో ఖచ్చితంగా చెప్పారు, పట్టుకొని రండి అని ఆ 2ని ఆకాశం ఎత్తి తండ్రికి కృతజ్ఞతలు చెల్లించి, నాయన ఇవి 5కి మాత్రమే సరిపోతాయి, 8 మందికి సరిపోతాయా చెప్పండి, సరిపోతాయా? ఆయన ప్రార్థించిన వెంటనే 5,000 మందికి ఆహారం పెట్టగా ఇంకా మిగిలి ఉన్నాయి. హల్లెలూయా. ఒకటి ఆలోచించండి, యేసయ్య దగ్గర అప్పుడు వెళ్ళి జన సమూహంలో కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, అవటివారు ఎందరో ఉన్నారు, బలహీనులు ఉన్నారు, దెయ్యం పట్టిన వారు ఉన్నారు, అందరూ ఉన్నారు, శిష్యులు కూడా ఉన్నారు లేదా? జన సమూహం కూడా ఉంది. వాళ్ళకి తెలుసు సమయం, ఈ రోజు సమయం అయిపోయిన కానీ టైం చూస్తుంటారు. వాక్యం బోధించినప్పుడు పాస్టర్ గారు సమయం టైం అయిపోతుంది పాస్టర్ గారు ఉంటారు. ఒక సహోదరి గత 2-3 వారాల క్రితం చర్చకొచ్చింది, ఇప్పుడు డిసెంబర్ లో అడుగు పెట్టింది, అప్పటికే 10 అయిపోయిన టైం. ఇంకా ప్రారంభించి ఎవరు అది లేని అందరూ లేని రోజు వచ్చేటది. అయ్యగారు మేము మీద ఒక దగ్గర భోజనానికి ఎలా వేగా వదిలేండి అన్నారు. నేను పట్టుకోలేదమ్మా అంటే కూడా అడిగి అలాగే అడిగిపోయారు కదా, మళ్ళీ అడిగారు తిప్పితే అయిపోయింది వెళ్ళిపోయాను. ఎంత కూర్చుంది అనమాట. ఏమో భోజనాలు తొందర పడుతున్నారు కానీ వచ్చేది వేస్తూ మాట్లాడటం తొందర ఉందని ఇంకేమో. ఈమె వ్యాపారం చేయడానికి తెల్లవారు 2-3 గంటలు 4 గంటలు లేచి ఆటో పెట్టుకుని ఆటో ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుని ఆటోలో కూర్చొని అంతది మందిరాన్ని మరి 10 గంటలకు వస్తుంది. ఎలా వచ్చేస్తుంది? అతని శక్తిని కూడా మరిచి నువ్వు దేవుడికి సమయాన్ని దొంగిలించుకుని దేవుడి సమయానికి వచ్చినప్పటికీ నువ్వు ఎన్నో ఆటంకాలు పెట్టుకుంటున్నావు. ఆ మాట్లాడు అక్కడ ఉన్న అందరి అన్యులు కూడా ఉండేవాళ్ళు. అందరినీ కడుపు నిండా ఆహారం పెట్టి దాచుకోవడానికి 12 గంటలు మిగిల్చి పంపించాడు. హల్లెలూయా. యేసుతో మనం ఉన్నప్పుడు కొన్ని ఆశీర్వాదాలు కానీ మీకు తెలుసో తెలియదు, నేను గతంలో కూడా చెప్పాను. ఒక పాలు ప్యాకెట్ డబ్బులు ఉన్న కొనుక్కునే స్థితి నాకు. అమ్మా ఈరోజు ఏం చేయాలా? ఆదివారం 8 గంటలకి లేచిపోయి చర్చికి బయలుదేరి. ఒకప్పుడు ఆదివారం 6 గంటలు లేచి మార్కెట్కి వెళ్ళి మార్కెట్ తీసుకొచ్చి మందిరానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు ఒకటే మందిరం మన కాల్చర్ పొందినాం కాబట్టి ఇప్పుడు 2 అయిపోయి సమయం చాలలేదు. మార్కెట్ కూడా టైం లేదు. కానీ ఇవాళ ఇంట్లో రొయ్యలు కోరలు. అప్పుడు యేసుతో ఉన్నవారు చూసారు పోయి నాకు తెలియదు, కానీ ఇప్పుడు యేసుతో జీవిస్తూ నేను చూస్తున్నాను. రాత్రి 12 వరకు నేను వాక్యం ప్రిపేర్లో ఉన్నాను. రాత్రి ఈ సబ్జెక్ట్ ఎప్పుడు నుంచి దేవుడు నా బుర్ర తిప్పుతో నాకేం రాసుకోలేదు, మైండ్లో ఉంచుకోవడం అంతే. ఇంట్లో యేసుతో ఉంటే దీనికి కూడా కరువు ఉండదు. అందుకే నిండి పొరలి పారుతుంది. నువ్వు ఆయనతో సాంగత్యం చేయి, ఆయనతో ఉండు, ఆయనతో గడుపు చాలు. అందుకే బాధపడి వచ్చినప్పుడు నాకు ఇంకా బ్రతకాలను ఉందంటప్పుడు ఇప్పుడు ఏమంటా బ్రతకాలు చచ్చిపోతే ఎవరు చచ్చిపోతే అంటే ఇంకా బతకాలను ఉందంట. ఏమని ఎందుకు చచ్చిపోమంటారు కదా, ఇంకా బతకాలను ఉంది. ఇప్పుడు లెక్కేసుకునే వయసు అయిపోతుంది. 70 లేక 80 అని చెత్తగాడు దావీదు చెప్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంత లేదండి, 50 లేక 60, 50 లేక 60 ఉన్నదంతా భక్తులు బాగా చేసేసింది. పోలీసులు వచ్చి ఏమా ఇప్పుడు ఉన్న తక్కువ 13 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు నా సేవలా చేయాలి దేవుడా, ఎలా చేయాలా దేవుడా అని బాధపడలేదు. హల్లెలూయా. యేసయ్యతో ఉంటే భోజనం కూడా బాగుంది. కింద ఇంకో 4,000 మంది కూడా ఈ భోజనం పెట్టాడు. ఇంకా 2 వాక్యాలు మీరు చెప్పి ముగించేస్తాను. ఎక్కడికి వెళ్తారు మీరు 21వ అధ్యాయము చెప్పి చివరి వాక్యం చెప్పి ముగించేస్తాను. 6వ వచనం చదవమ్మా. ఏంటంట ముందేమీ లేదని చెప్పారట. నువ్వు రాత్రి అంతా తిరిగామయ్యా, రాత్రి అంతా తిరిగాము. ఇక్కడ ఒక్క చేపల పళ్ళు దిక్కుమంది ఒక్కడ పడిన మా ఇంట్లో కొట్టిందేమో, మాకన్నా కడుపు నిండేమో, ఒక్కటైనా పళ్ళనట. అప్పుడు అన్నాడు యేసు అన్నాడట, అప్పుడు నేను మీ దగ్గర లేదని చెప్పినప్పుడు నేను మీ దగ్గర లేను.
యేసయ్యకి సంగతి. ఇప్పుడు లేదు అన్న మాట మీ నోటట రాకూడదు. హల్లెలూయా. అతని కర్తవ్యం ఆలోచించండి. నా దోణిలో నువ్వు కూర్చున్నప్పుడు, నీ దోణిలో ఉన్నప్పుడు లేదు అన్న పదం మీ జీవితంలో ఎప్పుడు కూడా రాకూడదు. ఇది లేదండి, అది లేదండి అనకూడదు. సమృద్ధి జీవనాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఒక్కసారి నన్ను నీ నావలో కూర్చోబెట్టుకుని కొద్దిగా లోతుకు తీసుకెళ్ళు. అర్థం ఏంటో తెలుసా? నీ పాపపు శాస్త్రులు, పాపపు క్రియలు విడిచిపెట్టి, శ్రమే నీకు ఈ లోకమును ప్రేమించే శ్రమను విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టి, అక్కజలు విడిచిపెట్టి, నన్ను మాత్రం నీ హృదయంలో పెట్టుకుని కొద్దిగా డెప్త్గా వెళ్ళు. బోరు కొట్టినప్పుడు బోరు తవ్వేవాడు అతను ఎట్టుకున్న ఇస్టిమేషన్ కంట ఒక 10-20 అడుగులు ఎక్కువ తోదని తెలుసా? నీరు ఎండాకాలంలో ఎండిపోకుండా కూడా రానండి. నన్ను కొద్ది లోనికి తీసుకెళ్ళన్నాడంటే నీ హృదయంలో ఎక్కడ తీసుకెళ్ళి ఆలోచించండి సార్. నీ లోనికి తీసుకెళ్ళు, డెప్త్గా వెళ్ళు. నువ్వు చేస్తున్న ప్రతి పాపాన్ని, ప్రతి క్రియ ఆలోచించుకొని లోనికి వెళ్ళు. ఆ లోపల వరకు తీసుకెళ్ళు. ఇంకా ఎక్కడైనా ఏమైనా దాగి ఉందేమో దాన్ని తీసేసినంత వరకు, ఆ హృదయంలో నా ఎలుగు ప్రకాశించిన వరకు తీసుకెళ్ళని చెప్పాడు. లోనకి తీసుకెళ్లి వచ్చి రాగానే పగిలిపోతున్నాయి వలలు పగిలిపోతున్నాయి. అంత విస్తారమైన చేపలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను చూడండి. మంచి మాట. లూకా సువార్త 38-43 వచ్చిన చదువుకొని మనం ముగించుకుందాం. 24 సువార్త, లూకా సువార్త 24 అధ్యాయం 38. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. ఓకే 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 ఆలోచించమ్మా. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాళ్ళని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? ఇద్దరు దొంగలే ఏమో, ఇద్దరు కూడా సిలువ వేయబడ్డారు. అక్కడ యేసు ప్రభుతో పాటు సమానంగా సిలువ వేయబడ్డారు. కానీ ఆయన తాడుతో కట్టబడి ఉన్నారు, ఈయనకి మాత్రమే మేకులు కొట్టబడి ఉన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడట, అయ్యా నీవు నిజంగా దేవుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకోన్నాడు. అదే మాట. తన హృదయము దేవుడి మీద దృష్టి వెళ్ళింది, కానీ లేడనుకుంటున్నాడు. నువ్వు దేవుడు అయితే అంటే దేవుడు కాదనుకుంటున్నాడు. నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అన్నాడు. ఇతనంట, అయ్యే నువ్వు నేను ఎన్ని చేస్తామో లెక్కేలేవు, లెక్క పెట్టుకుంటే మనం దొరకవు. కానీ ఆయన ఏ పాపము చేయలేని నీతిమంతుడు, నీతిని గ్రహించాడు పాపాత్ముడు కూడా. అన్న తర్వాత కిందకి వెళ్తే మాట్లాడుతున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చూడండి, ఒకే మనిషి ప్రవర్తన మారు మనసు. అది ఆ మారు మనసు ఆయన ఎక్కడ తీసుకుని చేశా? పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి. ఆ మారు మనసు యేసుతో ఉండబట్టే కదా మాట్లాడగలిగాడు. నేను మాట్లాడా, యేసుతో నేను ప్రిపేర్ ఈ మాట మాట్లాడా, అయ్యా నువ్వు నీకు మంచిది, నువ్వు సక్సెస్ పడవు, కరెక్టే, నువ్వు తప్పు చేస్తావు, పాపం చేస్తావు, నువ్వు ఎంత శిక్షకైనా దాని విధేయుడే, కానీ నువ్వు ఏ నేరం చేయగలవు కదా, నీకెందుకు ఈ శిక్ష అని పక్కన ఉన్న సహోదరుడు కనిపిస్తున్నాడు. ఎందుకు రాయని శిక్ష? ఈ పాపానికి తగిన వాళ్ళు మనకి శిక్ష పడాలి, కానీ ఆయనకి ఏ పాపం చేస్తాడు, ఏ నేరం చేస్తాడు అన్న ఒక నీతి మాట ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళింది? పరదేశం తీసుకెళ్ళిపోతాడు. నువ్వు నాతో పాటు పరదేశంలో కూడా ఉండుగాక. హల్లెలూయా. యేసుతో మనం ఉంటే చచ్చిపోయే సమయంలో సరే మనం పరదేశంలో ఖచ్చితంగా ఉంటాం. లోకంతో మనం ఉంటే పరదేశంలో ఉండడం.
యేసుతో ఉంటే నీ గిన్నె నిండి పొర్లుపోతుంది. యేసుతో ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. యేసుతో ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. యేసుతో ఉంటే నీ భార్య పిల్లలు, నీ ఒలివ మొక్కలు నీ పళ్ళ చుట్టూ ఉంటారు. యేసుతో ఉంటే దేవుడు ఈ లోకంలో ఉన్నవన్నీ అన్నలను, అక్కలను, తల్లులను సమకూరుస్తాడు. హల్లెలూయా. కనుక యేసుతో కలిసి జీవించడానికి ప్రయాసపడదాం. ఆయనతోనే బ్రతుకుదాం. మన మరణం కూడా ఆయనతోనే. అందుకని పౌరుడు చచ్చినా క్రీస్తే మేలే. చచ్చిపోయినా పర్వాలేదు, కానీ క్రీస్తు కోసమే బ్రతుకుదాము. ఆయన వార్తను ప్రకటన బ్రతుకుతాం. ఆయన మార్గాన్ని అనుసరించిన బ్రతుకుతాం. కనుక తల్ల వస్తే చిన్న ప్రార్థన